వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. రఘురామకృష్ణంరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చాడు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ ధర్మాసనానికి కేసును బదిలీ చేశారు. గతంలో జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ ధర్మాసనం విచారించింది. 12 ఏళ్లుగా ట్రయల్ సరిగ్గా జరగలేదని రఘురామకృష్ణంరాజు లాయర్ కోర్టులో వాదించారు. సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారని, దీంతో కేసులో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. వాదనలు విని నిర్ణయం వెలువరించే సమయంలో 5 జడ్జీలు బదిలీలయ్యారన్న విషయాన్ని రఘురామ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రైట్. మరి జగన్ కేసులో సిబిఐ నిందితులు నిజంగానే కుమ్మక్కయ్యారా? 12 ఏళ్లుగా ట్రయల్ సరిగ్గా జరగలేదనే చెప్పుకోవచ్చా? తీర్పు వెలువరించే సమయంలో జడ్జీలు మారటం వెనుక మర్మం ఏంటి? కోర్టులను జగన్ ప్రభావితం చేశారా? ఆర్ఆర్ఆర్ ఆరోపణల్లో నిజమంతా? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేష్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్ రామ్ కోటయ్య గారు, హైకోర్టు లాయర్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేష్ గారితో స్టార్ట్ చేద్దాం. శేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. అసలు ఏంటండి, నిజంగానే జగన్ కేసులో సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారు అన్న రఘురామ లాయర్ వ్యాఖ్యలని మీరు ఏకీభవిస్తున్నారా? ముందుగా మీతో పాటు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, డెఫినెట్ గా ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయమేనండి. ఎందుకంటే ఇంత పెద్ద కేసు, 1 కాదు 2 కాదు, దాదాపు మరి ఇన్ని కేసుల్లో ఉన్నటువంటి A1 A2గా ఉన్నటువంటి వ్యక్తులు బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే, దాదాపు బెయిల్ పిటిషన్ లో, డిశ్చార్జ్ పిటిషన్ లో, వాయిదా పిటిషన్లు ఇవే దాదాపు 350-400 పిటిషన్లు దాఖలు చేసి కనీసం ఒకసారి కూడా కోర్టు ముఖం చూడకుండా, అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు అయితే నాంపల్లి కోర్టు ప్రతి ఫ్రైడే వెళ్ళేవాడు. ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ ఎవ్రీ ఫ్రైడే ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని ప్రోగ్రామ్ ఉందా రాలేకపోతున్నాం అని చెప్పేసి 5 ఏళ్ళు కూడా ఒకసారి కూడా కోర్టుకి వెళ్ళనటువంటి పరిస్థితి. వాయిదా తీర్మానం అన్ని వాయిదాలతో నడిపి 12 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కనీసం ఒక అడుగు పడకపోవడం ఖచ్చితంగా దీని మీద మరి ఏదైతే రఘురామకృష్ణరాజు తాలూకా లాయరు కోర్టులో ఈ రోజున వాదన వినిపించారో మాకు ఆడియో బ్యూట్ లో పడింది. ఓకే, డన్, కంటిన్యూ. నాకే కాదండి, సగటు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే మామూలు సాధారణమైనటువంటి కేసుల్లోనే చాలా స్పీడ్ గా యాక్షన్ ఉండేటువంటి న్యాయస్థానాలు ఏదో ఇవాళ ఏదన్నా కేసు ఫైల్ చేస్తే రేపు పొద్దున్న జడ్జిమెంట్లు రావు. ఇట్స్ ఏ ప్రొసీజర్ ప్రాసెస్ లోనే వెళ్ళాలి, అందులో అనుమానం ఏం లేదు. కాకపోతే కనీసం ట్రయల్ కూడా రాకపోవటం, 12 ఏళ్ళుగా అంటే పుష్కర కాలం ట్రయల్ కూడా రాకపోవటం, బెయిల్ మీదే ఉంచడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అవసరం. డెఫినెట్ గా దీని మీద వారు ఏదైతే ఈ రోజు వినిపించినటువంటి వాదనలు ఉన్నాయో ఆ వాదనలు అయితే కాస్త ఆలోచింప చేసే విధంగానే ఉన్నాయి. డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కానీ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ కనీసం వారైనా ఈ కేసుల మీద ఇమీడియట్ గా తేల్చండి అని వాళ్ళు కూడా ఏమి చెప్పకుండా ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ దీన్ని ఎలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళటం. ఒకసారి కనుక ఈ కేసుకు సంబంధించి మొదట సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఈ కేసు తాలూకా ఉన్నటువంటి విషయాల మీద ఒకసారి చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసిందండి. ఏమని చేసిందంటే, భారతదేశానికి ఉగ్రవాదుల కన్నా కూడా ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులతోటే అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. దాంతో పాటుగా ఏదైతే మనీ లాండరింగ్ లో కానీ, క్విడ్ ప్రోకోలో కానీ ఈ యొక్క కేస్ స్టడీలో అనేకటువంటి MBA స్టూడెంట్స్ కి పాఠ్యాంశాలుగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత పెద్ద సివియర్ కేసుల్లో ఇప్పుడు రామలింగరాజు కూడా
కేసు కూడా ఉంది. కానీ అది ఇంత డ్రాగన్ అయ్యి ఇలా జరగలేదు కదా. ఎందుకు ఈ కేసుల్లో ఇంత డ్రాగన్ అవుతుంది, కనీసం ట్రైల్ కి పిలవకపోవటం అనేది నిజంగా కూడా సగటుగా ప్రతి ఒక్క పౌరుడికి కూడా అనుమానానికి తావిస్తున్నటువంటి అంశం ఉండేది. డెఫినెట్ గా దీని మీద గతంలో ఏదైతే సిజిఐ గా చేసినటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రొసీజర్ కోసం ఆయన మరి ఓరల్ గా ఇచ్చారా లేకపోతే రిటర్న్ గా ఇచ్చారా కరెక్ట్ ఐడియా లేదు, కానీ డెఫినెట్ గా ఆయన కూడా ఒక ఇది స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఏమని, ఏవైతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏదైతే అవినీతి కేసులు ఉన్నాయో 1 year లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయింది, ఆయన దిగిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇప్పుడు ఇంకొక ఆయన వస్తా ఉన్నాడు. బట్ అయినా అల్టిమేట్ గా ఈ కేసు మాత్రం అట్లానే ఉంది. 1 కాదు 2 కాదు, మరి దాదాపు 12 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంతవరకు ట్రైల్ కూడా జరగకపోవటం అనేది నిజంగా ఇటు అంటే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారి లాయర్ శ్రీనివాసన్ గారు ప్రశ్నించే వరకు కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేదు కదండి. మరి దానికి రీజన్ ఏమనుకోవచ్చు మనం? అంటే ఇంతవరకు జనరల్ గా ఏమవుతుందంటే అమ్మా, మనకి జ్యుడిషియరీ, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ఏదైతే లెజిస్లేషన్, ఈ 3 మనకి మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకున్నాం. ఈ 3టికి సంబంధించినటువంటి ఏదో అత్యున్నతమైంది ఏదంటే జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో ఉన్నటువంటిది అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా, ఇంకొకరైనా ఎవరైనా సరే కోర్టుకి లోబడే మాట్లాడాలి. కోర్టులో ఏదైనా కేసు ఉంటే కూడా మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పేసి దాదాపు దాని మీద వేరే మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మన న్యాయస్థానానికి ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది, న్యాయస్థానం మీద ఉండేటువంటి నమ్మకం అలాంటిది. దాని మీద ఏంటంటే మిగతా విత్ ఇన్ ద కోర్టు మాట్లాడతారు తప్ప, అడ్వకేట్ లోపల మాట్లాడేది తప్ప బయట మాట్లాడడానికి అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందని దాదాపు ఎవరు కూడా కోర్టు విషయాల మీద ఎప్పుడు కూడా మాట్లాడరు. ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా అవసరం మేరకు మాట్లాడతారు తప్ప పరిధి దాటి ఎవరు మాట్లాడడానికి సాహసం కూడా చేయరు. చేసే పరిణామాలు ఎలా ఉంటాయి కూడా తెలుసు. ఎందుకంటే మనం రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషనల్ లో మనం జ్యుడిషియరీకి అంత ప్రథమైనటువంటి స్థానం ఇచ్చాం. దాని వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా రఘురామ గారు చేసినటువంటి కేసులో సుప్రీంకోర్టులో అడ్వకేట్ మాట్లాడేది తప్ప బయట ఎవరో వేరే లీడర్స్ కానీ ఇంకొకరు కానీ మాట్లాడినటువంటి పరిస్థితులు మనం ఎక్కడ కూడా చూసుండం దాదాపుగా. ఎందుకంటే ప్రొసీజర్ అది. ఎందుకంటే మనం కోర్టులో ఏదైనా ఒక మ్యాటర్ జరుగుతున్నప్పుడు బయట మా పరిధి దాటి మాట్లాడడానికి ఉండదు. అది కాల్డ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాబట్టి దాదాపు మాట్లాడడానికి అవకాశం లేదు. మన సిస్టమ్ అడాప్ట్ అలా చేసుకున్నాం. దానివల్ల ఈ కేసు మీద మాట్లాడడానికి అవకాశం, ఆస్కారం లేక మాట్లాడట్లేదు. కానీ మామూలుగా ఈ రోజు వచ్చినటువంటి చర్చ మీద ఏదైతే ఉందో, ఈ రోజు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం మీద దాదాపు మీరు ఫస్ట్ బిగిన్ చేశారు, దీని మీద చర్చ ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవ్రీడే దీని మీద చాలా సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేసేటువంటి ఆస్కారం ఉంది. రైట్ శేష్ గారు, మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి మనతో పాటు బొట్ల రామారావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే 12 ఏళ్లుగా ట్రయల్కి రాకుండా, అంటే నిజంగానే జగన్ కేసులో సిబిఐ అండ్ నిందితులు ఏకమైపోయారా అండి? అంటే ఏం చేశారండి మీరు? ఏం మాయ చేశారు? 12 ఏళ్ళు ట్రయల్కి రాకుండా ఏం చేశారు చెప్పండి. ఇక్కడ ఒకటి మేడం, ఈ రోజు వరకు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వ్యక్తి కూడా మాకు ఆయన వల్ల మోసపోయామనో, ఆయన వల్ల ఇబ్బంది జరిగిందనో, ఆయన వల్ల మాకు నష్టం జరిగిందని ఎవరు కూడా కంప్లైంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదండి. ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ కేసులన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు. ఏదైతే రాజకీయ కక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్షతోటి ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి నేరారోపణలు. ఈ అంశము అందరికి తెలిసినటువంటి అంశం. ఆగండి అయ్యా, మీరు మాట్లాడుతూనే ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు నేనేమి ఇంటరప్ట్ చేయాల. నేను కూడా అదే చెప్పాను, మాట్లాడు. దాన్ని ఎందుకు మళ్ళీ మధ్యలో లో వస్తావు? చెప్పేది మేము చెప్పనండి, తర్వాత మీకు ఆన్సర్ చేస్తాం ఏ సమస్య ఉన్నా నీకు. ఇక్కడ ఒకటండి, రఘురామకృష్ణంరాజు ఆయన హైకోర్టులో మొట్టమొదటి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ రోజుకి ఆయన ఏ పార్టీ అనేది మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఆయన ఆ పార్టీ అధినేత మీదనే కేసేసినటువంటి రాజకీయ దురుద్దేశం. దాని వెనక ఎవరున్నారు? అట్లాగే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ను ఏమని వేశారు? జగన్ గారి మీద బెయిల్, ఏదైతే బెయిల్ ఉందో జగన్ గారికి, అది రద్దు చేయాలని. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద రాజకీయ కక్షతోటి ఆయన బెయిల్ రద్దు చేయాలని, అట్లాగే విచారణని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని, ఇవన్నీ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు వేస్తే ఆ యొక్క హైకోర్టు న్యాయమూర్తులు దీన్ని నిర్వివాదాంశంగా దీన్ని తోసిపుచ్చారు. ఎందుకంటే
దీంట్లో క్లియర్గా అర్థమవుతుంది మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏందని ఆ రోజు మాట్లాడింది. కానీ వీళ్ళ అత్యాశ, వీళ్ళు వెనుకున్నటువంటి రాజకీయ ప్రెజర్ తోటి మరలా రఘురామకృష్ణరాజు గారు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఏమంటారు, ఈ కేసును ఏదైతే ఉన్నటువంటి ఈ కేసును పక్క రాష్ట్రానికి మార్చాలని ఒకటి, అట్లాగే సిబిఐ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమూర్తులు కుమ్మక్కయ్యారు అనేటువంటి ఆలోచనతో మీడియాకి ఒక అంశముని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఇది ఇక్కడ కొట్టండి, జ్యుడిషియరీ వ్యవస్థ మీద మొట్టమొదట మనము నమ్మకం ఉందా లేదనేటువంటి విపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో, విపక్ష నాయకులు, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ కోణంలో ఏదైతే ఈ పిటిషన్లు వేస్తున్నారో వాళ్ళు వివరణ ఇవ్వాలా. ఇక్కడ ఒకటి అంశం, రఘురామకృష్ణరాజు మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఒక పార్లమెంటు సభ్యుడికి జరిగినటువంటి విషయంలో మేము కూడా చింతిస్తున్నాం. ఆయనకు ఏదైతే అవమానం జరిగిందని ఆయన ఏదైతే మీడియాకు వచ్చి చెప్పారో అట్లాంటి జరిగి ఉంటే మాత్రం అది ఎవరిమైనా కూడా చింతిస్తున్నాం. అయితే బట్ రఘురామకృష్ణరాజు గారి యాటిట్యూడ్ ఏంటంటే, ఆయన రకరకాల కంపెనీలు స్థాపించి ఆయన రకరకాల కంపెనీలకు రుణాలు తీసుకోవడం, లేకపోతే రాయితీలు తీసుకొని ఆ కంపెనీలన్నింటిని కూడా మూత వేయటము, లేకపోతే ఆ బ్యాంకులకు రుణాలు ఎగవేసి తనకు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యత్వ పదవాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పార్లమెంట్ లాబీల్లో పార్లమెంట్ సమావేశాలు చేసేటప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట మీడియాలో కూడా చూపించారు. ప్రతి ఎంపీని పిలిచేది ఎక్కడెక్కడో, నేను కాకినాడ నుంచి కాజాలు తెప్పించాను, అవి కొంచెం రుచి చూడండి అని పిలవడం, ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్లమెంట్ సమావేశాల్లో ఇది ఒక కామెడీ సీన్ క్రియేట్ చేసేటటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు అండి. ఎందుకంటే అది అక్కడ ఏం మాట్లాడుకోవాలి, రైట్ గా డిసైడ్ ఫ్యాక్టర్ ఏదైతే భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి విధానాలు, విషయాలు చట్టసభలో మాట్లాడుకోవాల్సిన రిలీఫ్ టైంలో దాని మీద చర్చించుకునేటటువంటి సమయాన్ని పాడు చేసేటటువంటి విషయాన్ని కూడా చాలా మంది చెప్పడం జరిగిందనమాట. ఇట్లా ఇదే విధంగా మీడియా ముందుకు వచ్చి అసభ్యమైనటువంటి సంఘటన చేయడం, ఇట్లాంటి విషయాలు ఉన్నాయి. ఆయన అదన ప్రసంగంగా పోతాడనేది తెలుసు. అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగాని కొనసాగుతూ రాజీనామా చేస్తానని మీడియాకు చెప్తూ, మరోవైపున భారతీయ జనతా పార్టీలో చేరి మరలా ఎంపీగా పోటీ చేస్తానని, జనసేనలో చేరి మరలా పోటీ చేస్తామని చెప్పి జరిగింది. ఎక్కడ పోటీ చేయాల, ఆయన తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తారని ఇట్లా వచ్చినాయి. మరలా నరసాపురం ఎంపీగానే టాపిక్ ప్రస్తుతం కదా ఇవన్నీ అతని గురించే కదా, అతనే కదా మాట్లాడదాం. శేష్ గారు మాట్లాడదాం. రామారావు గారు వినండి, ఇక్కడ ఒకటండి నేను చెప్తున్నా, కన్క్లూజన్ వస్తున్నా. అతను వ్యవహార శైలి తెలియాలి ముందు. ఎందుకంటే అసలు ఒక కోర్టులో జరుగుతున్నటువంటి కేసుని మీకేం సంబంధమైన కేసులు ప్రశ్నిస్తుంటే దానికి సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు, సంబంధం లేనటువంటి కేసులు, సంబంధం లేనటువంటి విధానాన్ని ఆచరిస్తూ అదేమంటే సిబిఐ లాయర్లు లేకపోతే సిబిఐ జగన్ గారు కుమ్మక్కయ్యారని మాట్లాడటము ఇది రాజ్యాంగ విరుద్ధమా కాదా? ఒక భారత పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు ఒక గౌరవ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచనలు తీసుకురావడం వల్ల సామాన్య ప్రజానీకంలో ఏదైతే ప్రజాస్వామ్య విధానం మీద కూడా వీళ్ళు దుద్దుతున్నటువంటి చర్యల వల్ల భారతదేశ సార్వభౌమత్వము ఏదైతే ఉందో, ఏదైతే వీళ్ళు ప్రమాణం చేస్తారండి చట్టసభలో పోగానే చేసినటువంటి ప్రమాణం, దాన్ని కూడా డీవియేషన్ అవుతున్నారు వీళ్ళు. ఇది గమనించాలి. అసలు వీళ్ళ యొక్క సభ్యత్వం కానీ వీళ్ళ యొక్క రాజకీయ విధానం కానీ ఏంటనేది మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటువంటి విషయాల్లో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా రామకోటయ్య గారు వినపడు. నమస్తే అండి. అంటే రామారావు గారు అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా చేస్తున్నారు. ఓకే, ఏది వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే 12 ఏళ్లుగా ట్రయల్కి రాకపోవటం అన్నది అంటే ఇది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్లా అనిపించట్లేదా అండి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాసరి శేష్ గారికి, రామారావు గారికి, ప్రేక్షకులు అందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలమ్మా. మీరు చెప్పినటువంటి విషయమై ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఒక చర్చగా జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఎనీ పొలిటీషియన్. ఒక కేసు పెండింగ్ ఉన్నప్పుడు మనకి సుప్రీంకోర్టు గతంలో ఒక పదం కూడా చెప్పేది తరచుగా, జస్టిస్ ఈజ్ డిలే, జస్టిస్ ఈజ్ డినైడ్. ఎప్పుడైతే మనం న్యాయం చెప్పటం ఆలస్యమైందో అది అన్యాయం జరిగినట్టుగానే భావించాలి. ఈరోజు మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తీర్పునిస్తున్నారు వాళ్ళ పరిపాలన మీద కానీ వాళ్ళ విధానాల మీద కానీ తీర్పునిచ్చేటప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఒక పాలకులు కానీ
రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం ఏంటి, వాళ్ళు ఈ వ్యవస్థల్లో ఎలా ప్రభావితం చేశారు, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. ఈ విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ పెట్టినటువంటి 11 కేసులు, ఈడీ 9 కేసులు, టోటల్గా చూస్తే 31 కేసులు పైచిలుకు ఆయన మీద ఉన్నాయి. మొత్తం మీద వారి మీద ఉన్నటువంటి కేసులు 38 కేసులండి, 38 కేసులు. 38 కేసులు. ఓకే, అయితే వారి మీద ఉన్నటువంటి రాజకీయ పరంగా సిబిఐ కేసుల గురించి ఈరోజు సబ్జెక్ట్ మ్యాటర్. ఈ 11 కేసులు మనం యొక్క సారాంశాన్ని మనం చూస్తే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. 13లో వారికి బెయిల్ వచ్చింది. దగ్గర 16 నెలలు వారు రిమైండ్ జీవితాన్ని, నేనైతే జైలు అన్ను, రిమైండ్ పీరియడ్ని గడిపారు. తర్వాత వారి మీద ముందు 1,00,000 కోట్ల వారి మీద అవినీతి ఆరోపణలు రావటం. నేనేమంటానంటే వారు చూపించినటువంటి 2009, 2004లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆస్తులు ఏంటి, తర్వాత వాళ్ళ ఆయన గారు అయినాక రెండోసారి అయినాక వారి ఆస్తులు ఏంటి, ప్రస్తుతం వారు ఇప్పుడున్న ఆస్తులు ఏంటి, ఈ ఏ విధంగా వచ్చినాయి, ఒక అవినీతిగా వచ్చినాయా, అక్రమంగా వచ్చినాయా అనేటువంటి ఆరోపణలు చూస్తే వారి యొక్క ఇన్కమ్ మొత్తం కూడా, వారికి వచ్చిన ఆదాయం మొత్తం కూడా చాలా ఏరియేషన్స్ ఉన్నాయి. మొదట వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి ఆస్తులకి, తర్వాత ఆయన ఎంపీగా అయిన ఫస్ట్ ఇచ్చినటువంటి అఫిడవిట్కి, తర్వాత వారిని నిన్న లేటెస్ట్గా సీఎంగా అఫిడవిట్ ఇచ్చిన దాన్ని చూస్తే వారి అఫిడవిట్లోనే చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. 1,000 కోట్ల రూపాయలు వారికి ఆస్తులు సంపూర్ణ ఈ ప్రజాధనాన్ని వారు కబ్జా చేసినట్టు, చట్టపరంగా దోపిడీ చేసినట్టు వారి మీద ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి 11 తీర్పుల సారాంశం ఉంటే, దీనివల్ల తీర్పు రాకపోతే ప్రజల ఆస్తులు ఇప్పుడు కూడా అది ఇంకా ప్రజలకు అన్యాయం చేసినట్టుంటుంది అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేయటం రఘురామ కృష్ణరాజు గారు, దాన్ని త్వరితగతంగా న్యాయం జరగాలనే ఉద్దేశాన్ని వారు ఆకాంక్షించడం జరిగింది. ఇందులో మనం ఆలోచించాల్సింది అంటే ఎందుకు రఘురామ కృష్ణరాజు ఈ యొక్క పిటిషన్ వేశారని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మొదటి ఈ కేసు అభయ్ ఓగా తర్వాత పంకజ్ యొక్క బెంచ్ లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు మనం చూసినట్లయితే జస్టిస్ వివి నాగరత్నం, సతీష్ చంద్ర శర్మ బెంచ్లకి ట్రాన్స్ఫర్ అయింది. గతంలో డిశ్చార్జ్ పిటిషన్లు ట్రయల్లో ఉన్నప్పుడు కూడా, విచారణలో ఉన్నప్పుడు కూడా ఏ డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా డిస్పోజల్ కాకుండానే జడ్జెస్ మొత్తం కూడా 5-6 వాళ్ళు కాలయాపన చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావడం జరిగింది. ఈ ఏదైతే ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ డిశ్చార్జ్ ని డిస్పోజల్ చేయకుండా అవటంలోనే కొంత ఏ నిర్ణయం తీసుకోకుండా, అంటే నాకు తెలిసి నిందితులు ఒక 80 డిశ్చార్జ్ పిటిషన్స్ వేసి ఉంటారండి. ఆ పిటిషన్స్ మీద ఏ పిటిషన్ మీద కూడా నిర్ణయం తీసుకోకుండానే జడ్జిలు మారటం అన్నది, అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు అని ప్రజలు ఎక్కువ విమర్శిస్తున్నమాట. లెట్ మీ కమ్ టు దట్ పాయింట్. రామారావు గారు చెప్పింది ఏంటంటే, ఇది మా రఘురామ కృష్ణరాజు గారు వైసీపీలో ఉండటం వల్ల, ఆ వైసీపీలో ఆయన నివేదించడం వల్ల వేశారనేది వారు చెప్పారు. దానికి శేష్ గారు కూడా ఆన్సర్ చెప్పారు, వారు తర్వాత చెప్తారు. నేనేంటంటే యాజ్ ఏ లీగల్ అడ్వకేట్గా, అంటే న్యాయవాదిగా, లీగల్ ఎక్స్పర్ట్గా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులన్నింటినీ కూడా డిస్పోజ్ చేయకపోవడానికి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా, దీంట్లో ఏ విధంగా ఎందుకు డిలే అవుతుంది అనేది ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశం. ఇప్పుడు ఆ విషయాల్ని సంవత్సరాలు అంటే దరిదాపు ఒక పుష్కర కాలం గడిచిపోతా ఉంది, అయినా ఎందుకు తీర్పు చెప్పట్లేదు, ఏ జడ్జి కూడా ఎందుకు శాసించట్లేదు. ఇందాక మనకి శేషు గారు చెప్పారు, మనకు ఆయన చెప్పిన దానికి కొంచెం క్లారిటీ ఇస్తా. మన భారత రాజ్యాంగం మొత్తం కూడా 4 స్తంభాలు. 1 పార్లమెంటరీ, 2 జ్యుడిషియరీ, 3 ఎగ్జిక్యూటివ్, 4 మీడియా. ఇక్కడ పార్లమెంట్ ఏదైతే ఉందో చట్టాలు తయారు చేస్తే ఆ చట్టాలని అమలు చేసే బాధ్యత జ్యుడిషియరీకి ఉంటుంది. అందుకని జ్యుడిషియరీ అమలు చేసే క్రమంలో ఎక్కడా కూడా డిలే చేస్తే ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఆయన శాసనకర్త, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు. వారు శాసనాలు చేసే వాళ్ళే చట్టాలను అమలు చేయకుండా చట్టాలను ధిక్కరించి చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చుట్టాలుగా చేసుకొని 1,000 కోట్ల రూపాయలు ఈ విధంగా అక్రమంగా చేసుకున్నారనే ఆరోపణలో వారు ఇచ్చినటువంటి వాళ్ళు సొంతంగా ఇచ్చినటువంటి అఫిడవిట్, అంటే ప్రమాణ పత్రం, మనం భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని, మీరు మహాభారతాన్ని రామాయణాన్ని చూస్తుంటే
ఒక రాముడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అడవులకు వెళ్తా ఉంటాడు. అంటే వాగ్దానానికి చాలా ఇనుము ఉంది. అలాంటి అఫిడవిట్లు ఆయన చెప్పినటువంటి అఫిడవిట్లోనే 4 రకాలుగా చెప్పారు. ఆయన 9లో ఎంపీ కాకముందు ఒక ఆస్తులు ఉన్నాయి, ఎంపీ అయినా ఒకటి ఉంది, ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒక రకంగా ఉంది, ముఖ్యమంత్రి అయినా ఒక రకంగా ఉంది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కిట్ ప్రోకోలో భాగంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారా, లేదంటే ప్రభుత్వంలో ఆయన బినామీలను పెట్టి సంపాదించారా, ఏ విధంగా సంపాదించారు? దీన్ని నిగ్గజాల్చాలి. ఇప్పుడు సిబిఐ అనేది దీన్ని ఆలోచన చేయటంలో ఏంటి కారణం అంటే, ఇక్కడ గతంలో ఆయనకి కేంద్రం తోటి ఉన్నటువంటి సంబంధాలు వారైతే చెప్పలేకపోతున్నారు. మోడీ అంటే ఏంది? మోడీ అంటే ఈడీ, సిబిఐ వీటన్నిటిని కూడా మేనేజ్ చేసేటటువంటి నానుడు ఆరోపణలు మొత్తం కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రుడు. ఎందుకంటే మీరు అనొచ్చు తెలుగుదేశం పార్టీ పార్ట్నర్షిప్ ఉంది, కానీ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కూడా మోడీ ఎప్పుడు కూడా ఆయన్ని కాపాడుకుంటా వచ్చారు, ఆయన హెల్ప్ చేస్తారు. రీసెంట్ గా అదానీ విషయంలో కూడా సేమ్ జరిగింది. ఏమండి, అదానీ విషయంలో కూడా సేమ్ జరిగింది కదండి. అదాని, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అందరిని కూడా మోడీ యొక్క హస్తగస్తంలో ఆయన రిమోట్ గా చేసుకున్నారు. ఈ రోజు మోడీ గారు కరెక్ట్ గా చూస్తే వారి మెజార్టీ కూడా 10 సీట్లు అటు ఇటుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఎంపీలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 25 ఎంపీ సీట్లు అతని పాకెట్ లో ఉన్నాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన క్రమం మొత్తం కూడా దేనికోసం చేశారు? ఆయన కేసులు కాపాడుకోవడం కోసం, ఆయన కేసులు డ్రాగాన్ చేయడం కోసం, సిబిఐని మెయింటైన్ చేయడం కోసం, ఈడీని మెయింటైన్ చేయడం కోసం అనే ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ మీరు అనొచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్ కదని. చంద్రబాబు నాయుడు గారు చూస్తే నేను వైజాగ్కి వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ చేసుకొచ్చారు స్టీల్ దానికి. అంటే బాబు గారు పోలవరానికి ఎంత తెద్దామా, అమరావతికి ఎంత తెద్దామా, విశాఖ ఉక్కుకి ఎంత తెద్దామా, ఈయన రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పార్ట్నర్షిప్ చేస్తుంటే స్వప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నారు అనేది మనకు అర్థమైంది. ఈ అర్థమైన క్రమంలోనే కేసులు మొత్తం కూడా డ్రాగాన్ అవుతా ఉన్నాయి. కేంద్రం యొక్క చెప్పు చేతుల్లో ఉన్నటువంటి సిబిఐ కానివ్వండి, ఈడీ కానీ రైలు కానీ కూడా చేస్తున్నారు అనేటటువంటి మీరు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు వినండి, రామకోట గారు మీరు చెప్పే విధానం అర్థమైపోయింది, కానీ మీరు చెప్పేటప్పుడు మేము మాట్లాడాలి, మీరు చెప్పేటప్పుడు మేము మాట్లాడాలి. నేను చెప్పేది వినండి. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక లాయర్ చెప్పేటప్పుడు నేను మాట్లాడాను, మీరు చెప్పేటప్పుడు నేను మాట్లాడాను. చెప్తే ఎట్లా అండి లాయర్ గా? మీరు చెప్పండి సార్, ఆపర్చునిటీ గారు మీరు క్లారిఫై చేయండి. నేను చెప్పే విషయాన్ని చంద్రబాబు అఫిడవిట్ ఏం చెప్పాడు తెలుసండి? 36,000 మీకు చెప్పండి సార్, మీకు చెప్పండి. దానికి శేషబాబు గారు సమాధానం చెప్తారు. నేనేమంటారు, దాసరి శేష్ గారు తమ సమాధానం చెప్తారు. అధికార ప్రతినిధి ఉన్నారు, దానికి వారు సమాధానం చెప్తారు. నా అభిప్రాయాన్ని రామారావు గారు తెలుగుదేశం పార్టీ బోర్డు పెట్టుకో. రామ్ కోటయ్య గారు లాయర్ వర్షన్ చెప్తున్నారు, ఒక్కసారి విందాము. మీకు శేష్ గారు చెప్తారు. నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు భజన పరుడుగా వచ్చి ఇక్కడ డిబేట్స్ లో మీరు నేను సమాధానం చెప్తాను. నేను సమాధానం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? రామారావు గారు మీకు అన్ని శేష్ గారు చెప్తారు. ఒక్క నిమిషం. ఏమంటావా చంద్రబాబు మీద ఏంటి కాదు రామారావు గారు, ఏంటి మీరు గౌరవంగా ఒకటే భజన అయితే భజన అంటే నీకు బాగా మాట్లాడితే నీ నాయకుడు పొగిడితే రామారావు గారు ఒక్కసారి మనం రామకోటయ్య గారు లెట్ మీ కంక్లూడ్. వినండి రామారావు గారు, మీరు ఒక మాట, ప్రజాస్వామ్యం అంటే ఎదుటి వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని విని మీరు దానికి సమాధానం చెప్పాలి. అబ్రహం లింకన్ గారు ఒక మాట అంటారు, నా ప్రత్యర్థి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ నేను హరించను, వారు మాట్లాడే అవకాశాన్ని నేను ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో. మీరు కౌంటర్ చెప్పండి, కౌంటర్ ఎలిగేషన్ చేయండి. నేను చెప్పిన దాన్ని మీరు ఆన్సర్ చేయండి. మీరు ఆన్సర్ చేయండి సార్, మీరు ఆన్సర్ చేయండి, మీకు అవకాశం ఉంది, మీరు చేయండి. నా వాదన వినిపించనివ్వండి. నేనేమంటానంటే చెప్తాను వినండి. మీకేమైందంటే
150 సీట్లు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా అనవసరం. మీరు శాసనసభ్యులు మాట్లాడిన ఇట్లా మీరు ఫ్యాక్షన్ ద్వారంలో ఎదుటివాళ్ళు మాట్లాడడాన్ని నోటు మూపించడానికి మీరు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడానికి మీకు అలవాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రామకోటయ్య గారిని మాట్లాడినండి, మీరు వ్యతిరేకించవచ్చు, తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్య విలువలు తెలిస్తే ప్రజాస్వామ్యంలో కానీ కోర్టులో కానీ ఎదుటోడు చెప్తారండి. గంట సేపు నేను ఆర్గ్యుమెంట్ చెబుతా ఒక మర్డర్ కేసులో తప్పు చేయలేదని, అది నా హక్కు. నేను చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా మోడీ గారా కాదు. కేసు డ్రాగానే అవటానికి కారణాలు రాజకీయ కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు నేను చంద్రబాబు నాయుడు గారు మంచివారని సర్టిఫికేట్ ఇవ్వట్లా. ఈయన ఇప్పుడు ఈ 7 నెలల ప్రభుత్వంలో ఈయన తెచ్చారు. నేను పోలవరం తెచ్చిన డబ్బులు అబద్ధమా? అమరావతి తెచ్చిన డబ్బులు అబద్ధమా? లేదంటే నేను విశాఖ ఉక్కుకి తెచ్చిన అబద్ధమా? నేను న్యాయవాది ఎక్కడ అబద్ధం చెప్పాను మీరు చెప్పండి, తప్పులేదు. నేనేమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రమంలో వారు ఏది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద పెట్టకుండా వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, కేసుల్ని డ్రాగాన్ చేయడం కోసం ఆయనకు ఉన్నటువంటి ఎంపీలు మొత్తాన్ని కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చి కేసులు డ్రాగాన్ చేసుకునే క్రమంలో మనకు 12 సంవత్సరాలు డ్రాగాన్ అయిందనేది నా అభిప్రాయం. ఇది ఈ అభిప్రాయం తప్ప కాదనేది మీరు చెప్పండి. మాట్లాడావు కదా, న్యాయవాది కదా, మాట్లాడతాను. మీరు భాష మీకు భాష రాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీకు భాష రాదు, మీకు సభా మర్యాద తెలియలేవు. మీకు పెట్టారు. మీకు రామారావు గారు మనం మాట్లాడదాం, మీరు అన్ని నోట్ చేసుకోండి, మాట్లాడదాం. రామకోటయ్య గారు వర్షన్, రామకోటయ్య గారి అభిప్రాయాన్ని, ఆయన వర్షన్ ని మనం విందాం, తర్వాత మాట్లాడదాం. మేము ఇదే వైసీపీ నాయకులకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చెప్పాం. ఏమని చెప్పామంటే, అయ్యా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే ఓడిపోతారు అని మేము న్యాయవాదులు చెబితే మా మాటని వీళ్ళు దుర్యోధనుల పక్కన పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక ఫస్ట్ సమావేశంలో లీగల్ సెల్ అవసరం ఉంది, వైసీపీ లీగల్ సెల్ అవసరం ఉంది, న్యాయవాదులు అవసరం ఉందని ఇదే నోటితోటి వీళ్ళు చెప్పారు. ఇప్పుడైనా మిమ్మల్ని కాపాడుతుంది న్యాయ వ్యవస్థలే. మీకు ఇప్పుడు మేము బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉన్నాం. మీ వైసీపీ లీగల్ సెల్ అయినా టీడీపీ లీగల్ సెల్ అయినా న్యాయవాదులు లేకపోతే ప్రతిపక్షం మీరు బయటికి రాలేరు. ఈ రోజు మీరు చేసినటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు చేస్తే మీరు ఒక ఏసీపీ వాళ్ళు ఒక్కరు బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఉన్నాడు కాబట్టి మాకు మేము మద్దతు పలికాం. ఆయన కూడా మీలాగా ఫ్యాక్షనిస్ట్ గా, మీలాగా కక్ష సాధింపుగా, మీలాగా ఎదురుదాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యతిరేకిస్తాం. మీరు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో రావట్లా, వ్యవస్థలను గౌరవించట్లా, వ్యక్తులను గౌరవించట్లా. నా న్యాయవాదినైనా నన్ను ఏకవచనంతో పిలుస్తున్నారు మీరు. మీకు నాకు పరిచయం లేదు, నేను మీరు అంటున్నా, నువ్వు ఏకవచనంతో పిలుస్తున్నావు మీరు. అంటే మీకు భాష తెలియదు, సాంప్రదాయం తెలియదు, పద్ధతులు తెలియదు. మీరు ఎవరిని సుప్రీంకోర్టు జడ్జి రమణ గారి దగ్గర నుంచి కింద జడ్జి దాకా మీరు బ్లాక్ మెయిల్ చేసి ఎదురుదాడి చేసి మీ పబ్బకు గడుపుకోవటం మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్నతో పెట్టిన విజ్ఞానం చేశారు. దీన్ని మీరు ఫాలో అవుతుంటే ఇంకా రేపు కమ్యూనిస్ట్ లాగా 1-2 సీట్లు పరిమితం అవుతారు. ప్రతిపక్షం లేకపోతే మీరు అసెంబ్లీకి పోయే పరిస్థితి లేదు, మీరు అసెంబ్లీలో శాసనసభ్యుడిగా చర్చించే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మీరు మీరు ముందు అర్థం చేసుకోవాలి. భాష ఏంటి? నాన్నగారు అడగాల్సింది, మీరు 11 మంది సీట్లు ఇచ్చినప్పుడు కనీసం 2 శాసనసభ్యులతో నోములు నర్సైపోయి 99లో చెలుగుటాడారు అసెంబ్లీ. రాజశేఖర రెడ్డి గారు సిఎల్పీ నేతగా ఉన్నప్పుడు మీ నాయకుడు అసెంబ్లీకి ఎందుకు బాగట్లేదు చెప్పట్లేకపోతున్నారు మీరు. అంటే మీ ప్రజాస్వామ్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో మీరు విమర్శించారు కాబట్టి మీ భయం ఇలాంటి పెట్టుకొని మేధావుల మీద దాడి చేస్తా ఉన్నారు. రైట్, శేష్ గారు మేడం గారు చెప్పండి. ఇప్పుడు రామారావు గారు గెస్ట్ గా వచ్చారు, అలాగే రామకోటయ్య గారు గెస్ట్ గా వచ్చారు. ఎవరెవరో పరిచయాలు, ఒకవేళ పరిచయాలు ఉంటే ఇంట్లో ఎవరెవరు అనుకున్నది వేరు, కానీ బయట వచ్చినప్పుడు సమాజం చూస్తున్నప్పుడు మనం కొంచెం అందులో ఆయన ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. రామారావు గారు వారి మాటని వెనక్కి తీసుకోవాలని అయితే నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు పిలిచారు, వారు గౌరవంగా వచ్చారు. వచ్చిన దానికి ఆయన గౌరవం లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేనైతే దాన్ని ఒప్పుకోవట్లేదండి. ఇప్పుడు భజన అనే పదాలు వాడుతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే అప్పుడు దాన్ని ఏమంటారు? ఆయన ప్రవర్తన లేదు, చంద్రబాబు గారు మంచి చేశాడు చెప్తే అది భజన. అవి కొన్ని ఖండించాలండి మీరు కూడాను, అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు అవగాహన ఉన్నట్టు డెఫినెట్ గా మీడియాలో మీరు చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి అవగాహన ఉన్నట్టే. రామారావు గారికి ఎంతవరకు తెలుసో లేదో నాకు తెలియదు. అలాగే రామకోటయ్య గారు యాజ్ అడ్వకేట్ గా ఆయన కూడా క్యూటి ప్రోకో
అనే పదాలని వినవచ్చింది ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆర్థిక వ్యవహారాల మీద కేసుల మీద. అంతకుముందు క్విడ్ ప్రోకో అనే పదం ఉందని కానీ అలాంటి కేసులు ఉన్నాయని కానీ మనకు తెలియనే రాలేదు. కాబట్టి ఆయాచిత లబ్ధి చేకూర్చి ఆయన ఏం చేశాడు, ఎందుకు క్విడ్ ప్రోకో అనేది వచ్చింది చెప్పాలి. రెండోది, ఏమి చేయలేదు, ఏమి జరగలేదు, రాజకీయ కక్షల వల్ల కేసులు అంటారు. రాజకీయ కక్షల వల్ల కేసులు అయితే 42,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ ఎందుకు జప్తు చేసిందండి? దాని సమాధానం ఏంటి? ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఆయన జైలు అంటే నేను ఒప్పుకోలేదు అన్నాడు. నిజంగా రిమాండ్ ఖైదీగా 16 నెలల పాటు ఆయన ఉన్నాడు. ఆయనతో పాటు ఏటు విజయసాయి రెడ్డి ఉన్నాడు. వీళ్ళతో పాటు వీళ్ళ మాటిని సంతకాలు పెట్టిన పాపానికి మరి ఐఏఎస్ అంటే శ్రీలక్ష్మి గారు ఒక బ్రాండ్ గా ఉండేది. అలాంటి ఆమె ఎంతకాలం జైల్లో మగ్గిపోయిందండి. మ్యాట్రిక్స్ ప్రసాద్, ఎవరైతే నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నాడో అతను జైల్లో ఎలా మగ్గిపోయి ఉంటున్నాడండి. వీళ్ళందరూ ఎవరి వల్ల అండి? ఎవరి వల్ల? ఎల్వి సుబ్రహ్మణ్యం గారి, లేకపోతే నిమ్మగడ్డ ఈయన మన ధర్మాన ప్రసాద్. ఎంతమంది కేసుల్లో లేరండి, ఎంతమంది మినిస్టర్ల కేసుల్లో లేరండి. ఏమి చెప్తారు వీళ్ళు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కేసులో 71 మంది శేష్ గారు, మొత్తం 71 మంది ఈ కేసులో మొత్తం నిందితులు జగన్ అక్రమాస్తుల కేసుల్లో. అవునండి. కాబట్టి ఇంత మంది ఉన్నారు, ఇంత కేసులు ఉన్నాయి, దాదాపు ఇంత మనకి క్లిస్టర్ క్లియర్ గా ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి. ఎక్కడ ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంటది విధానం అని చెప్పడానికి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లాస్ట్ స్టేజ్ లో ఉండగా బాబాయ్ మర్డర్ కేసు విషయం మీద సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయబోతా ఉంటే అవినాష్ రెడ్డిని హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పని పెట్టి ఎన్ని వందల మంది రౌడీలు పెట్టి సిబిఐ వాళ్ళని వెనక పంపించారండి. అదంతా మీడియా చూడలేదా? ప్రజలు చూడలేదా? అదంతా గమనించలేదా? ఊరికే మాట్లాడడం కాదండి. ఖచ్చితంగా ఇందాక ఆయన అడ్వకేట్ గారు మాట్లాడిందని కొనసాగింపుగా ఖచ్చితంగా కుట్రకోణం జరిగే ఉంటది అనడానికి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వీళ్ళ మిత్రుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రుడు బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పేసి పెడతానని కడపలో 10,000 ఎకరాల కారు చౌకగా కాసేసినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కేసు ఏదైతే ఉందో, మైనింగ్ డాల్ గా పిలువబడే గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్ వస్తున్నప్పుడు నాడు జేడీగా ఉన్నటువంటి ఎవరైతే మన తెలుగు వ్యక్తి మనందరికీ కూడా తెలుసు, ఆయన లక్ష్మీనారాయణ గారు బెయిల్ ఎట్లా వచ్చింది అనే ఒక అనుమానంతో దాన్ని కూపీ లాగితే 100 కోట్ల డీల్ జరిగి మరి జడ్జిలు కూడా బుక్ అయినటువంటి మాట వాస్తవమా కాదా? కాబట్టి చరిత్ర అండి, ఇదంతా కూడా చరిత్ర. ఊరికే మీరు ఖచ్చితంగా మాట్లాడండి, ఎవిడెన్స్ తో మాట్లాడండి, బేస్ తో మాట్లాడండి. ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు, మీరు కౌంటర్ ఇవ్వండి. మీకే క్లారిటీ జనాలు వస్తారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ దగ్గర సమాధానం సరైన సమాధానం ఉంటే అంతేగాని ఏది పడితే అది మాట్లాడతానంటే డిబేట్ లకు వచ్చి కరెక్ట్ కాదు. రామారావు గారు, ఐ అడ్వైస్ టు యూ. ఎందుకంటే మంచి మాట్లాడండి. నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడిన దాంట్లో 2 విషయాలకు నేను వస్తా ఉన్నా. ఇప్పుడు ఆయన న్యాయవాదిగా వచ్చినప్పుడు రామకోటయ్య గారు ఒక్క నిమిషం సారీ రామకోటయ్య గారు కాదు, రామారావు గారు ఒక్క నిమిషం. రామకోటయ్య గారు చాలా నైస్ గా జగన్ గారిని అంటే జైలు అన్న వర్డ్ కూడా యూజ్ చేయకుండా రిమాండ్ ఖైదీ అని అంటే చాలా ఆయన భాషలో ఆయన చక్కగా ఎటువైపు మాట్లాడకుండా చాలా నైస్ గా మాట్లాడారు. మనం కూడా కాన్వర్జేషన్ చాలా డీసెంట్ గానే వెళ్తే బాగుంటుంది రామారావు గారు. ఓకే మేడం, కాదనలేదు. నేనేమంటున్నానంటే డీవియేషన్ ఎక్కడంటే అఫిడవిట్లో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి అని ప్రశ్నించేటప్పుడు సేమ్ టైం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మంచి పనులు చేశారు, జగన్మోహన్ రెడ్డి మాత్రం కాదు, వీళ్ళు మొత్తం కూడా ఫ్యాక్షనిస్టులని రకరకాల ముద్రలు న్యాయవాదికి ఎట్లేస్తాడండి. నేనేమంటున్నానంటే న్యాయవాది పరిధిలో ఆయన న్యాయముకు సంబంధించినటువంటి మంచి చెడులను ప్రస్తావించేటటువంటి విధానం పోతే మేమందరం ఆహ్వానిస్తాం, ఆయన కూడా మేము గౌరవిస్తాం ఒక అడ్వకేట్గా. బట్ ఆయన అడ్వకేట్ పరిధికి కాకుండా డీవియేషన్ అయ్యి ఎక్కడో మామూలుగా రోడ్డు మీద మాట్లాడుకునేటటువంటి భాష, రోడ్ల మీద అనుకునేటటువంటి విషయాలు, వీటిని ఎట్లా నీకు అన్వయిస్తాడు? ఇది 12 సంవత్సరాల పాటు కేసులు ఎందుకు ఈ కేసు రాలేదని మీరు వేసినటువంటి ప్రశ్నకు ఇది న్యాయ పరిధిలో ఏం జరుగుతుంది ఎంక్వైరీలు? ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, నేను ఏ ఒక్కరు కూడా మేము మోసపోయామని చెప్పాలా ఈ రోజుకి. మరి ఈయన ఎట్లా దాన్ని కామెంట్ ఏం చేయాలి? దాని మీద దాని గురించి మీ ప్రశ్నకి ఆన్సర్ చేయకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాడండి. ఇది పూర్తిగా న్యాయవాదులకు సంపాదన సమకూర్చేటటువంటి విధానానికి స్వస్తి పలుకుద్ది అని జగన్ గారు ఏదైతే నీతి ఆయోగ్ అయినటువంటి భారతదేశంలోని అత్యున్నత సంస్థ తీసుకొచ్చినటువంటి దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా ఈ అడ్వకేట్స్ అందరూ కూడా ధర్నా చేశారు. రైతులు ఎక్కడా చేయలేదండి. ఇక్కడ అర్థం చేసుకోండి, రైతులకు సత్వర పరిష్కారం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కోర్టులకు తిరగాలి. వీళ్ళకి కావాల్సింది న్యాయవాదులకి ఏంటి? ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే
అన్నా, దాదాపుగా రామారావు, 50% రామారావు, తగ్గిపోతాయి. మీకే ఒక ప్రశ్న అన్న. అందరికీ తెలిసినటువంటి ఈ విషయం మీద మీకు ఒక ప్రశ్న రండి. కాదు, మీరు కట్టలేదు కానీ నేనేమంటున్నానంటే దీని మీద కాదు కాదు అన్న రామారావు, ఒకటే ప్రశ్న, మీరు కంటిన్యూ చేద్దరు కాదు, ఒకటే చెప్పు, ఓకే. సారీ ఫర్ ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారన్నా, మీరు ఒక సైట్ ఎక్కడో కొన్నారు, కొనిన తర్వాత మీరు ఏదో బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్ళారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. ఈ లోపల మీరు మీ సైట్ నేనే ఆక్యుపై చేసి నా పేరు మీద నేను పాస్బుక్ తీసుకోవటం లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేసుకున్నా. 3 నెలల లోపల గనక మీకు అది తెలియకుండా ఉండి అబ్జెక్షన్ చేయకపోతే ఆ సైట్ నాదవుతుంది. ఈజీ రైట్ ఫర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీరు చెప్పండి. నేను చెప్తుంది ఒకటి వినండి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అన్ని రద్దు చేయమల్లా ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో వాటి మీద మీరు మీ స్టాండ్ ఒకసారి చూసుకోండి. నేనేమంటున్నానంటే చెక్ చేసుకోండి. నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన దాన్ని జస్ట్ అడాప్ట్ చేసుకున్నారు. దాని పరిధిలోని ఈ రోజు రీసర్వే ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఈ రోజుకి సరిగ్గా లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్ లో. అట్లాగే డీకేటీలు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, రకరకాల భూ కబ్జాకోరుల ఆక్రమణలు చేశారు. వీటన్నిటికీ కూడా చిన్నగా పరిష్కారం వస్తుంది. నిజమైనటువంటి భూమి హక్కుదారులకు తమ భూమిని అనుభవించేటటువంటి అవకాశాన్ని ఈ రోజు దాన్ని దుర్మార్గంగా పక్కదారి పెట్టారు. మళ్ళీ ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, ఏదైతే రీసర్వే మంచిది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రక్రియ మంచిది కాదని ఏదైతే 40% జరిగిందో దాన్ని 2 రోజుల క్రితం నుంచి కంటిన్యూ చేస్తున్నారు. తెలుసుకోండి, ఇక్కడ ఒకటి విధానం, జాతీయ విధానంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగమే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడ రాజకీయ కోణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో రుద్దే తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్తాను క్లియర్ గా మీకు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే డిజిటలైజేషన్. ఈరోజు కరెన్సీ డిజిటలైజేషన్ ఏంది, ఈరోజు మొబైల్ ఫోన్ వాడుతున్నాము, డైరెక్ట్ కరెన్సీ అనేది వినియోగం తక్కువ ఉంది, ట్యాక్సిబుల్ దానికి వస్తుంది. అట్లాగే ల్యాండ్ కూడా డిజిటలైజేషన్ అయ్యేటటువంటి ప్రక్రియకు మనం ఎందుకు అడ్డుపడాలనేటువంటి ఆలోచన చేయండి. మీరు దీనికోసం మనం సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందుకే నేను ఆపినా, నేను అందుకే ఆపినా, నేను కంటిన్యూ చేద్దాం. అందుకే ఒకటే కాదన్నా, ఈ రోజు రాష్ట్రంలో నేను చెప్పేది కూడా అదే అన్నా. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా కొన్ని వర్గాల వాళ్ళు భూములు అన్యాపదేశంగా తమకు కానటువంటి భూములను ఆక్రమణలో ఉంచుకొని చేసుకుంటున్నారు. అది వైసీపీ, ఒకవేళ వైసీపీ వాళ్ళ మీద మీరు దాడి చేస్తా ఉంటారు, మీరే కబ్జాలు చేశారని. మా కబ్జాలు చేస్తే అవి విడిపోతాయి కదా, మా వాళ్ళు ఎవరైనా చేస్తే. మీకెందుకు బాధ, మీకెందుకు భయం? రైట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మళ్ళీ ఇంకొక రోజు చర్చా కార్యక్రమం పెట్టుకుందాం మనం. ఇప్పుడు మీకు రామారావు గారు, మీరు జగన్ గారి మీద ఉన్న ప్రధాన అభియోగం తెలుసు కదా, అంటే క్విడ్ ప్రోకో అని మన రామారావు గారు అంటే కొంచెం మీరు, అంటే రామకోటయ్య గారు అంటే కొంచెం మీరు ఇదయ్యారు. జగన్ గారి మీద ఉన్న ప్రధాన అభియోగం ఏంటో మీకు తెలుసు కదా? తెలుసండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తున్నామండి. క్విడ్ ప్రోకో అనే పదానికి నిజమైనటువంటి అర్థం ఏంటండి? అది నిజమైనటువంటి అర్థం ఏంటంటే, మనం జనరల్ గా సాధారణంగా ఇచ్చిపుచ్చుకునేటటువంటి విధానానికి వాడేటువంటి క్విడ్ ప్రోకోని ఆయన కొన్ని సంస్థలకు కానీ లేకపోతే కొన్ని మైనింగ్ వాటికి కానీ లైసెన్సులు ఇప్పించి ఆయన సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చుకున్నారు, పెట్టుబడులు తెచ్చుకున్నారు అనేది ఆయన మీద ఉన్న ప్రధాన అభియోగం. ఇంతేనా అండి? అనేది హెరిటేజ్ తెచ్చుకోవటం. హెరిటేజ్ ఒక రోజులోనే మనకి కలకత్తాకు చెందిన మన పశ్చిమ బెంగాల్ టిఎంసీ ఎంపీ ఏం మాట్లాడాడు, 185 crores ఇండియన్ హిస్టరీలోనే హైక్ కాలేదు షేర్స్, ఓన్లీ 1 day. ఎప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయగానే ఇటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము మాట్లాడలేదు. నేనేమంటున్నానంటే, అనిల్ అంబానీ, అదానీ, అట్లాగే ముఖేష్ అంబానీ చూసాం. ఒకవైపున ముఖేష్ అంబానీ, ఇవన్నీ రామారావు గారు ఎందుకు 12 ఇవన్నీ కాదు 12 ఏళ్లుగా ఎందుకు ట్రయల్ జరగట్లేదని మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. సింపుల్ గా ఇవన్నీ కాదండి, 12 ఏళ్లుగా ఎందుకు ట్రయల్ జరగట్లేదు, పోనీ మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు శేష్ గారిది రామకోటయ్య గారిది వదిలేద్దాం, మీ వర్షన్ చెప్పండి. 12 ఏళ్లుగా ఇప్పుడు నిజంగానే రాజకీయ కోణం ఉందనుకుందాం, సరే మీరు కరెక్ట్, అట్లీస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి 12 ఏళ్లుగా ట్రయల్కి అయితే రావాలి కదా. ట్రయల్కి రాకుండా ఏం జరుగుతోంది? జగన్ ఏం లాబింగ్ చేస్తున్నారా, లేకపోతే మీ వర్షన్ మీరు చెప్పండి ఫస్ట్. నా వర్షన్ ఏంటంటే, ఇక్కడ కేసులన్నీ కూడా అన్యాపదేశంగా లేనిపోని అసంబద్ధమైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలతో పుంగాలుగా వేల పేజీలు నెట్ లో డౌన్లోడ్ చేసి అవన్నీ పుట్టి సిబిఐకి అందిస్తే దానికి అసలు వెనక ముందు తోకాతొండం లేనటువంటి విధానం. అటువంటి పిటిషన్లు తీసుకొచ్చి ఈ కోర్టుల ముందు పెట్టి ఈ సిబిఐని అన్వయించి ఏదైతే విచారణ చేస్తున్నారో అది మొత్తం అసలు ఎక్కడా కూడా అబద్ధపు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదండి. నేను చెప్పేది వినండి మేడం, అందుకు కాదు. అక్కడ ట్రయల్స్ జరగడానికి దానికి సంబంధించినటువంటి
ఆ ఆరోపణలు కానీ వాటి రుజువు చేసినటువంటి బాధ్యత ఎవరిదండి? ఆ యొక్క రామారావు గారు. రామారావు గారు, మీరు అన్నదానికి అట్లాగే రామారావు ఇక్కడ గారు. సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎక్కడ ప్రూవ్ చేయమంటారు? రామారావు గారు రైట్, ఒకసారి మనం రామకోటయ్య గారిని ఒక్కసారి, రామారావు గారు మళ్ళీ వస్తాను. రామకోటయ్య గారు, సిబిఐని రాష్ట్రంలోకి రావద్దన్న వాళ్ళు ఈ రోజు సిబిఐ గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలోకే సిబిఐ రాకూడదని చంద్రబాబు నాయుడు బహిరంగ మాట్లాడారు. భారతదేశ స్వయం సత్తాక ఏదైతే ఉందో ఆ సార్వభౌమాధికార హక్కును కూడా కాలరాసే స్టేట్మెంట్ చెప్పిన వాళ్ళే సమయాన్ని సందర్భంగా అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు. సిబిఐని రాష్ట్రం రానివ్వమని మాట్లాడినారు లేదు చెప్పండి. ఎందుకు మేడం ఇదంతా కూడా రాజకీయ కోణం, రైట్ రామకోటయ్య గారు, పొలిటికల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ లో ఇదంతా కూడా ఆరోపణలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలు అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఎవరైనా వ్యాపారం చేసుకునేటప్పుడు అప్పుగానో లేకపోతే వాళ్ళ షేర్ లో పెట్టుబడి పెడితే అది పిటుకులోకి ఎట్లా అవుతుంది మేడం? ఈ రోజు చెప్తా ఉన్నాం, రామానాయుడు స్టూడియోకి వైజాగ్ లో 100 ఎకరాల పైన ఇచ్చారు. అట్లాగే బాలకృష్ణ అల్లుడు ఏదైతే చిన్నల్లుడు ఉన్నాడో ఆయనకి గీతం యూనివర్సిటీకి దాదాపు 100 ఎకరాలు ఇచ్చినారు, ధారాదత్తం చేశారు. ప్రభుత్వం తరఫున రుషికొండని అభివృద్ధి చేసి అక్కడ చేస్తే దాని మీద విష ప్రచారం చేశారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మిత్రుడు కూడా 100 ఎకరాలు కట్టబెట్టారని కూడా రామకోటయ్య గారు, జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎన్ని పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయండి? ఇవాళ సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేసినట్టుంది. టోటల్ గా ఎన్ని పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి? ఎందుకు జడ్జెస్ మారుతున్నారు? అంటే నిజంగానే అంటే ఇప్పుడు చిన్న పిల్లోళ్ళని అడిగినా దీని వెనక మోదీ ఉన్నారు అన్నది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అర్థం అవుతున్న విమర్శ అండి. ఇప్పుడు మీరు అన్న విషయంలో రామారావు గారు నేను మాట్లాడిన విషయంలో వారి మనసు నొచ్చుకున్న విషయంలో ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. వారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది వారి క్వశ్చన్ నా మీద కౌంటర్ ఎలిగేషన్. నేనేమంటానంటే ఈరోజు సబ్జెక్ట్ డిబేటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమ ఆస్తుల గురించి మనం చర్చిస్తున్నాం. చర్చనీయాంశం అంటారు, ముందు సభలో మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. సో నేను సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి ఒక చర్చనీయాంశం అయితే, అది సబ్జెక్ట్ మ్యాటర్ అయితే అప్పుడు ఖచ్చితంగా. రామకోటి గారు, నేను అన్నది అది కాదండి. ఇక్కడ ఒక సెకండ్ నాకు అవకాశం ఇవ్వండి దయచేసి. మీరు చెప్పండి. మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు లాలుపడి అన్ని విషయాలు చేసుకున్నారు, చంద్రబాబు గారు చేస్తున్నారు అన్నారు. అక్కడ పోల్చారు మీరు. నేను మీ విషయానికి వస్తున్నాను, వినండి. నేనే ఓపిక కొంచెం ఓపిక చేసుకుంటాను. నేనేమంటానంటే చంద్రబాబు వినండి, నేను చంద్రబాబు నాయుడు గారి సబ్జెక్ట్ మ్యాటర్ కాదు. అందుకని నేను ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాబట్టి నేను మాట్లాడాను. అదే నేను అడ్వకేట్ గా ఆయన ఒకలా తీసుకున్నాను అనే పదం మీరు విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిది సబ్జెక్ట్ మ్యాటర్, ఎవరి కేసుల గురించి చర్చిస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు డ్రాగాన్ కావడంలో ఉన్నటువంటి ఆయనకి సంబంధించి కేసు అన్నప్పుడు ఆయన ఏ కేసులో ఉన్నారు, దేనికి సంబంధించి ఉన్నారని విశ్లేషణ చేశాను. ఈరోజు 11 సిబిఐ కేసుల్లో ఆయన మీద ఆరోపణలు, ఇందాక మీరంటే దాని మీద ఎవిడెన్స్ లేదు, లెక్క లేదు, పత్రం లేదని మీరు మాట్లాడింది కూడా అది కరెక్ట్ కాదు లీగల్గా. ఎందుకంటే ఒక కేసులో మీరు కావాలంటే తెలుసుకోండి ఈ విషయానికి సంబంధించి లీగల్ ఆస్పెక్ట్ కాబట్టి. ఎవరైనా ఒక కేసులో ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోపణలను బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్లో కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వస్తుంది. ఈ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్లో సాక్షులు ఎవరు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటి. ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూస్తే 141 మంది సాక్షుల్ని 240 కోట్లు ప్రాపర్టీని అట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసు సంబంధించి వరకే 43,000 కోట్ల రూపాయలని నిగ్గదేల్చింది ప్రభుత్వం, అది సిబిఐ చేసి 11 షార్ట్ షీట్లు దాఖలు చేశారు. ఒక షార్ట్ షీట్ దాఖలు చేసినప్పుడు దాని మీద రైట్ ఉంటుంది. ఎవరైతే నేర ఆరోపణ గురవుతారో ఆ వ్యక్తికి ఒకవేళ మీరు చెప్పినట్టు బేస్లెస్గా ఆధారాలు లేకుండా మెటీరియల్ లేకుండా వారి మీద ఏదైనా షార్ట్ షీట్ దాఖలు చేస్తే క్వాష్కి వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారు క్వాష్కి వెళ్ళారు, స్కిల్ డెవలప్మెంట్ మీకు తెలిసిన విషయమే. అట్లా నేను క్వాష్కి వెళ్ళి క్వాష్ చేయించుకొని వస్తే దాన్ని ఎవరు ఆక్షేపం చేయరు. ఎప్పుడు క్వాష్ చేస్తారు, మీరు చెప్పినట్టు బేస్లెస్గా ఆయన ఎలాంటి డబ్బులు ఆయన అకౌంట్లోకి రాకపోతే, ఆయనకి ఎలాంటి
అక్రమార్జన కనుక ఆయన మెటీరియల్ ఎవిడెన్స్ కనిపించకపోతే ఖచ్చితంగా ఆయన మీద ఇప్పుడు మీరు చెప్పింది, నేను చెప్పిన సిబిఐ చెప్తున్నటువంటి 11 కేసులు, ఈడీకి సంబంధించి 9 కేసులు ఎప్పుడో కోష్ అయ్యాయి. ఇప్పుడు ఈడీని నేను ఈ రెండింటినీ ఇందా మేడం గారు 28 కేసులు 33 కేసులు చెప్పినప్పుడు కూడా నేను 11+9 ఎందుకు చెప్పానంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులే. ఈడీకి సంబంధించి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులకు సంబంధించి జప్తు చేసింది, అటాచ్మెంట్ చేసింది. ఆ అటాచ్మెంట్ నేను ఎందుకు అఫిడవిట్ లింక్ చేసి మాట్లాడానంటే వారు ఇచ్చిన అఫిడవిట్లో మీరు ఎన్నికల అఫిడవిట్ అనేది ఎలక్షన్ లో పోటీ చేయడానికి అది ప్రామాణికం. అది ఎందుకంటే ఒక అంటే చెట్టు రామకోటయ్య గారు, నేను కూడా ఎన్నికల అఫిడవిట్ ప్రామాణికంగానే 38 కేసులు అని చెప్పాను, ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఆధారంగానే. మీరు కేసులు చెప్పారు 38, నేను ఈడీ అండ్ సిబిఐ కేసులు చెప్పారు, సిబిఐ కేసులు చెప్పాను. ఎందుకు రెండు కోఆర్డినేట్ చేసి చెప్పాను, లింక్ చేసి చెప్పానంటే ఈడీలో ఆస్తులు కనిపిస్తేనే ఈడీ చేస్తుంది, ఊరికే చేయదు. అదేవిధంగా మీకు సిబిఐ చేసినటువంటి సంబంధించి ఆస్తులు అఫిడవిట్లో ఉన్నటువంటి ఆస్తుల్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆయనకి అమాంతంగా పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, ఇప్పుడు ఆయన ఒక్కడికి ఎందుకు పెరిగినాయి? ఆ పెరిగిన దాంట్లో గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా 2 పాత్రలు పోషించిన వ్యక్తి, ప్రజా జీవితంలో ముడిపడిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు నేనున్నాను. నేను 1000 కోట్లు సంపాదించుకుంటే నన్ను మీరు అడగటానికి లేదు, ఎందుకు నాది ప్రైవేట్ లైఫ్, నేను న్యాయవాదిగా. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారిని అంటే వారు ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రతి పైసాకి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ఏంటి, ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉన్నప్పుడు ఏంటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ఏంటి అని ఏరియేషన్స్ ని అడగాల్సినటువంటి హక్కు మాకు ప్రజాస్వామ్యంలో ఒక న్యాయవాదిగా నాకుంది. ఈ డిబేట్ లో నేను అందుకని అడిగాను. ఆయనకి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అప్పుల్లో ఉన్నారు, ముఖ్యమంత్రి కాకముందు ఆయన లోడ్ బడ్జెట్ లో ఉన్నారు, ఎక్కడా డబ్బులు లేవు. ఉమ్మడి ఆస్తులు నేను షర్మిల గారు కూడా మన వాళ్ళకున్న ఆస్తులు చెప్పారు, అమాంతంగా పెరిగినాయి. అంటే ఒక వ్యక్తి పదవిలో ఉండి చేస్తే అవినీతి, పదవిలో లేకుండా ఇప్పుడు దాన్ని రికమెండేషన్గా మార్చుకొని రాజశేఖర రెడ్డి గారి యొక్క సీఎం సీట్ని పర్సనాలిటీగా చూపించుకొని పనులు చేయించి, ఇదిగో ఈ పని నీకు చేపిస్తాను, ఈ ఫలితం నాకు, దాని అర్థం డిక్షనరీ లేదు, కిట్ ప్రోకో. ఆ డిక్షనరీ ఎదుర్కోవాల్సి వచ్చింది లీగల్ ఎక్స్పర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కిట్ ప్రోక్ అని ఈ మధ్య సూర్యకుమార్ యాదవ్ ఒక షాట్ కొడితే డిక్షనరీలో షాట్ కొట్టారన్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిక్షనరీలో ఒక అవినీతి పదాన్ని ఎలుగులోకి తెచ్చారు. ఆ అవినీతి అంటే రామకోటయ్య గారు ఇప్పుడు వేరే బెంచ్ కి మార్చారు, అంటే నాగరత్న అండ్ జస్టిస్ సతీష్ బెంచ్ కి మార్చారు. అంటే ఇప్పుడు ఏం జరగబోతోందండి? అంటే ఇప్పుడు అసలు ఇవాళ సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది, అసలు మనకెవరికి తెలియదు ఏం వ్యాఖ్యానించింది. వేరే బెంచ్ కి మార్చారు. కేసు సోమవారానికి వాయిదా వేశారమ్మా 27కి. వాయిదా వాళ్ళు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళ సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అపీల్ అవుతున్నారు. సిబిఐకి సంబంధించి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గారు అంటే హైకోర్టులో ఆల్రెడీ ఉంటుండగా మళ్ళీ సుప్రీంకోర్టులో ఎందుకు అన్ని కూడా వాదించినట్టున్నారండి. వాదించారు. జగన్మోహన్ రెడ్డి గారికి మారే న్యాయవాది సిబిఐకి సంబంధించిన సీనియర్ న్యాయవాది గారు రాలేదు కాబట్టి సీనియర్ న్యాయాధికారి ఉంటేనే ఈ కేసుని మనం వాదనలు తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ కేసు ట్రాన్స్ఫర్ అయినాక రిజిస్టర్ ఏం చేశారంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు సతీష్ చంద్ర శర్మ గారికి నాగరత్నం గారి బెంచెస్ కి రొటేషన్ చేశారు, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ చేసిన క్రమంలో రేపు హీరింగ్ వచ్చి సోమవారానికి వచ్చారు. సోమవారం అంటే 27వ తారీఖు. 27వ తారీఖు వారి వాదనలు వీరి వాదనలు ఉన్నాక జడ్జి ఇద్దరు జడ్జిల బెంచ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటి, ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనే దాని మీద రేపు సోమవారం మనకు అర్థం అవుతుంది. రైట్, ఒక్కసారి మనం శేష్ గారి దగ్గరికి వెళ్దాం. శేష్ గారు, అంటే ఈ కేసులో ఇంకా 12 ఏళ్లుగా ట్రయల్ జరుగుతూనే ఉంది, ఇంకా ఇలానే జరుగుతూ ఉంటుంది. అంటే కస్టోడియల్ టార్చర్ అనుభవించారు కాబట్టే మనకి రఘురామకృష్ణరాజు ఈ కేసులో ఇంకా ముందుకు వెళుతూ ఉన్నారు. మీరెవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇందాకే మీకు దాని సవాల్ చెప్పండి. కోర్టులో ఉన్నటువంటి ఇష్యూస్ మీద బయట మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడలేదు. బట్ రఘురామకృష్ణరాజు గారు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేస్తున్నట్టు. ఎట్లా అకార్డింగ్ టు రామారావు గారి వర్డ్స్ ఇది పొలిటికల్ ఆర్గనైజ్డ్ కేసెస్ అనుకున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఇమీడియట్ గా తేల్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సచ్చిరెడ్డిగా ఇచ్చేసే తీర్పు అని రఘురామకృష్ణరాజు గారు ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఆయన ఫేవర్ చేస్తున్నట్టు.
ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా తప్పు అంటే చేసి ఉంటే శేష్ కనుక గారు రామకోటయ్య గారు కొంచెం అటు ఇటుగా ఆచితూచి అంటే వెనక జగన్మోహన్ రెడ్డి గారు వెనక మోదీ ఉన్నారు అని చెప్పేశారు. అంటే మీరేమనుకుంటున్నారు, ఎందుకు ట్రయల్కి రాలేదని మీరు అనుకుంటున్నారు? అందులో అనుమానమే ఉందండి, అందులో అనుమానమే ఉంది, ఆ, వస్తుంది కదా. ఉమ్. కాకపోతే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి ఇది మాట్లాడలేకపోతున్నారా? అంతే కదా. ఆ. అది ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లని అడిగితే చెప్పే ఇప్పుడు 100%. ఏమంటారంటే డెఫినెట్ గా రామారావు గారు వస్తున్నా. మీకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ఏ ఒక్కసారైనా ఓ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఇదిగో ఢిల్లీలో ప్రధాని గారిని కలిసా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని కలిసా, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసా, ఈ అంశాల మీద మాట్లాడాం, ఈ నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం, ఈ నిధులు ఇస్తానన్నారు. ఏ రోజైనా ఈ 5 ఏళ్లలో ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించినటువంటి అంటే సందర్భం జడ్జీలు కూడా యాక్సిడెంటల్ గానే మారారని మనం అనుకోవచ్చా? యాక్సిడెంటల్ గా మారారో ఇంటెన్షనల్ గా మారారో మనకు అర్థమవుతుంది కదండి. నాట్ బిఫోర్ మీ అన్నట్టుగా మారారో మనకు అర్థమవుతుంది కదా. కాకపోతే ఏంటంటే రామారావు గారికి కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా కంక్లూజన్ కూడా మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులతోటి నిజంగా సంబంధం లేదు, ఆయన నీతివంతుడు సచ్చీరుడు అని మీరు భావిస్తే మీ ముందున్నటువంటి ఆప్షన్ 2. ఒకటి రామకోటయ్య గారు చెప్పినట్టుగా స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్వాష్ పిటిషన్ కోసం బెయిల్ అప్లై చేయకుండా నేను తప్పు చేయలేదు కాబట్టి ఇది క్వాష్ చేయండి అని ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో అట్లా మీరు ఈ 35 కేసుల్లో క్వాష్ పిటిషన్ అయింది. ఒకటి. రెండోది, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక లెటర్ రాయమండి గౌరవ కోర్టుకి, గౌరవ ప్రధానమంత్రి గారికి, అయ్యా ఈ కేసులకి నాకు సంబంధం లేదు, నన్ను అప్పటి రాజకీయ పరిస్థితులు ఇంటెన్షనల్ గా ఇరికించి పెట్టారు కాబట్టి దీని మీద ఇమ్మీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటి సపరేట్ గా ఏర్పాటు చేసి 38 కేసులు కూడా ఒక సింగిల్ సిట్టింగ్ జడ్జికి ఇచ్చి దీన్ని వితిన్ 1 year లోపు తేల్చి నా సంగతి తేల్చండి ఒక లెటర్ రాసి పెట్టండి. రైట్ శేష్ గారు వస్తున్నా. ఒకసారి రామారావు గారు. మేడం గారు, రామకోటి గారు చెప్పిన దాంట్లో చంద్రబాబు గారి మాట గానీ ఆయన యొక్క పేరును కానీ నేను ఉచ్చరించాల, దాన్ని రామకోటయ్య గారే తీసుకొచ్చినారు. నేనేమంటానంటే చంద్రబాబు గారి విషయంలో తీసుకుందాం మనం. నేనేమంటానంటే ఒకరి అఫిడవిట్ గురించి చెప్పి చంద్రబాబు గారిని పోలుస్తూ ఆయన మాట్లాడిన దానికి నేను బాధపడ్డా తప్పితే, ఇప్పుడు 99వ సంవత్సరం నుంచి చూస్తే మనం 94లో వ్యవసాయం వల్లనే నాకు 36,000 ఆదాయం ఉంది, సంవత్సర ఆదాయం చెప్పారు. తర్వాత హెరిటేజ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదని 94లో హైదరాబాద్ లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కి ఈయన సపరేట్ గా లక్ష్మీ పార్వతి ఉండండి, లక్ష్మీ పార్వతి 5లో కేసు పెట్టిందండి. దానికి ఇప్పుడు దాకా స్టేల్ తీసుకొని పోతున్నారు. ఇప్పుడు ఈడీ చంద్రబాబు నాయుడు గారు ఆస్తులను కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అటాచ్ చేసింది. అందుకని చంద్రబాబు నాయుడు గారిని మనము ఏమన్నా అభిషేకం చేస్తున్నాం చెప్పండి. ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల అంశానికి వస్తే ఇవి కేవలం కల్పిత కథలు. కల్పిత కథలన్నింటినీ కూడా పార్టీ ఆ రోజు ఏమండి చీకట్లో చిదంబరం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పెట్టించలేదు. పెరమనాయుడు గారు ఏమిటి మేడం, పింజారి పెరమనాయుడు గారు, శంకర్రావు గారు. రైట్ అండి, రైట్. ఇవాళ చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అయ్యారు బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేష్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రామకోటయ్య గారు, హైకోర్టు అడ్వకేట్. థ్యాంక్ యూ సో మచ్ for joining and giving your insights. That's all for today's midday debate. Stay tuned to Swatantra.